దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థవంతంగా నడిపేందుకు కృషి చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని, పార్టీనే తన బలకమని చంద్రబాబు స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచామని చంద్రబాబు వివరించారు. తెలుగు రాష్ట్రాలతో తిరుగుతూ గర్జించారు. ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిమినట్లుండేది. పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా, రైతులకు నేస్తం, తాడి పీడిత ప్రజలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. యుగ పురుషుడు మనల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనసుతో ఆశీర్వదించాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఐటీ మాట్లాడాను, అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి, సంతనూతలపాడు, పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో, మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా 2 పనులు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్లే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరిగా డిఫెన్స్ ఉంది, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమలో ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రి గారిని కోరాను, 5 ప్రాంతాల్లో 5 డిఫెన్స్ హబ్బులు పెట్టి, ఒకటి నాగాయలంక, దోనకొండ ఒక ప్రాంతం, అనంతపూరు ఆ ఏరియా మొత్తం ఒక ప్రాంతం. ఇక్కడికి వస్తే ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టి డిఫెన్స్ కావాల్సిన డ్రోన్స్ కూడా ఇక్కడ తయారు చేయాలని కోరాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం నేవల్ హబ్ గా చేసి డిఫెన్స్ ఫ్యాక్టరీస్ అన్ని అక్కడ పెట్టమని కోరాను. ఇవన్నీ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తాయి. ఇక్కడ చాలా మంది స్టార్ట్అప్ కంపెనీలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ సిటీ లేపాక్షి, ఓర్వకల్ హబ్బుగా చేసుకుని ఇవన్నీ తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను చెప్పే ఇవన్నీ కానీ వస్తే రాయలసీమ ఒక పక్క హార్టికల్చర్ హబ్గా, ఇంకొక పక్క హై టెక్నాలజీ హబ్గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు తేవడం, 2 కృష్ణా నది నుంచి బొల్లాపల్లికి నీళ్లు తేవడం, 3 బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు నీళ్లు తేవడం, 3 విడతలుగా ఇది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ 3 జరిగినప్పుడు రాష్ట్ర ముఖ చిత్రమే మారుతుంది. అదే సమయంలో వంశధార నుంచి గోదావరి నదుల అనుసంధానం చేస్తాం. నదుల అనుసంధానం పూర్తిగా సంపూర్ణం అవుతుంది. ఈ నదుల అనుసంధానం చేసి తెలుగు నేలపైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు.
నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, గంటాపరంగా చెప్పగలుగుతాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ.